హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ గర్ల్స్ డే అనమాట. ఇట్ మీన్స్ అంతర్జాతీయ బాలికల దినోత్సవం. నేను ఆల్రెడీ దీని గురించి ఫుల్ వీడియోస్ ఎప్పుడో చేసేసాను. మళ్ళీ చెప్పిన టాపిక్కి చెప్పి మీకు చిరాకు చెప్పి తెలుసుకోలేదు. మనకు తెలిసిందే కదా, మన బాయ్స్ బయటికి రావాలంటే గర్ల్స్ ఉండాల్సిందే. అండ్ అమ్మ నాన్న లేనిదే పిల్లలు అయితే బయటికి రారు, అట్లా అనమాట. అండ్ ఆడవాళ్ళు చాలా గ్రేట్ అనమాట. వాళ్ళు 9 months మోసి మనల్ని పెంచి ఇవన్నీ చేస్తారనమాట. సో నేనేమంటానంటే, ఆడపిల్ల పుట్టిందంటే ఇంతకుముందు అప్పట్లో చీప్గా చూసేవాళ్ళు. అదేంటంటే అప్పట్లో కొంచెం దొరల ఎఫెక్ట్ కావచ్చు, బ్రిటిషర్స్ ఎఫెక్ట్ కావచ్చు. అండ్ కొంతమంది వాళ్ళకి ఏదో ఆడపిల్ల పడితే అయిపోద్ది, ఎదురు కట్నాలు ఇవ్వాలి ఇవన్నీ అనుకోవచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఫుల్గా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు అమ్మాయిల దొరక్క బాయ్స్ ఎదురు చేసుకుని పోయే కాలం వచ్చింది. కానీ ఇప్పుడు కూడా కొంతమంది కట్నాలు అడుగుతున్నారు అంటే అది వాళ్ళ మూర్ఖత్వం అనుకోవాలి. సో నేనేమంటానంటే, ఆడపిల్ల అంటే ఇంటికి వెలుగు అనమాట. ఆడపిల్ల అంటే ఇంటికి అదృష్టం. అండ్ ఆడపిల్ల మీన్స్ ఇంటికి తోడు. అండ్ ఆడపిల్ల మీన్స్ ఇంకా చెప్పాలంటే అదృష్ట ఆదిలక్ష్మి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుర్గమ్మ తల్లి కూడా ఆడపిల్లే కదా. అలాంటి దేవతలు కూడా చాలా మంది, లైక్ లక్ష్మీదేవి గారు ఆడపిల్ల ఉన్నాయి, సరస్వతీదేవి, ఇట్లా గ్రేట్ దేవతలు కూడా ఆడపిల్లలు అనమాట. సో ఆడపిల్లని గౌరవించడం నేర్చుకోండి, ఆడపిల్లని అభిమానించడం నేర్చుకోండి, ఆడపిల్లని పుట్టించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళు ఒక మంచి స్థాయిలో పెట్టడం నేర్చుకోండి. ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల రేపు ఇంటికి మీకు వెలుగు అనమాట. బాయ్స్ది ఏముందండి, మామూలుగా వాళ్ళ పని వాళ్ళదే. అండ్ అని చెప్పి నేను బాయ్స్ని తక్కువ చేయట్లేదు, గర్ల్స్ని ఎక్కువ చేయట్లేదు, గర్ల్స్ని తక్కువ చేయట్లేదు, బాయ్స్ని ఎక్కువ చేయట్లేదు. ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే దెర్ ఈజ్ నో బాయ్, దెర్ ఈజ్ నో గర్ల్, దెర్ ఈజ్ నో గర్ల్, దెర్ ఈజ్ నో బాయ్. సో దెర్ ఈజ్ నో పేరెంట్స్, దెర్ ఈజ్ నో చిల్డ్రన్ అనమాట. సో ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ నా తరపున బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.